రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. డబ్బుపై ఆశ దేనికైనా తెగించేలా చేస్తోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నది నిజం చేశారు సిద్దిపేటలో. నిత్యం దేవుడి సన్నిధిలో గడిపే పూజారి ఆస్తులపై కన్నేశాడు ఓ మోసగాడు. బంధువుని అంటూ పూజారి కుటుంబానికి మెల్లగా దగ్గరయ్యాడు. అందరిలా మోసం చేసేవాడిని కాదంటూ వాళ్ళని నమ్మబలికాడు. కానీ ఆ మాటల వెనుక ఉన్న తన కపట బుద్ధి గ్రహించలేకపోయారు ఆ వృద్ధ పూజారి దంపతులు. మనవాడే కదా అని నమ్మిన వాళ్ళను నట్టేట ముంచాడు. రుణమాఫీ చేయిస్తా అని కాగితాలపై సంతకాలు తీసుకుని పూజారికి సంబంధించిన 9 ఎకరాల భూమిని వేరొకరికి అప్పనంగా అమ్మేశాడు ఆ గనుడు. అన్నం పుణ్య మెరుగని ఆ దంపతుల బాధ ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక యూనిస్ ని ఆశ్రయించారు. ఇక 9 ఎకరాలు అమ్మేశాడు. నమ్మించి మోసం చేసిన సకినాల భాస్కర్ అట. వృద్ధ దంపతుల భూమిని ఇతరులకు విక్రయం, మా భూమి మాకు ఇప్పించండి సారు అధికారులను వేడుకున్న బాధితులు అంటూ ఈయన ఏం చేసిందంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఇది మరకుక్కు దగ్గర ఏం చేసిందంటే ఆయనకు అది ఉందంట, ఏది అప్పు ఉంటది కదా, ఏముంటుంది దాన్ని, గవర్నమెంట్ రుణమాఫీ కావాలంటే నువ్వు ఫోటో దిగాలని చెప్పినట. రుణమాఫీ కావాలని చెప్పేసి ఈయన ఫోటో దించిండు. రుణమాఫీ కావాలని చెప్పేసి ఈయన వేరే ఫోటో దించిండు. తర్వాత ఏది అక్కడ తహసీల్దార్ ఆఫీస్కి పోయి ఈయననే కాకుండా ఆయనకు ఇంకో పెద్ద భార్య ఉండే అనమాట, ఫస్ట్ పెళ్ళయింది. ఆమెను కూడా తీసుకుపోయి ఆమెను కూడా వేరే ఫోటో దించిండు. దించేసి వీళ్ళందరూ ఫోటోలు దిగిరుగా అని చెప్పేసి మొత్తం చేసుకొని బినామీ పేరు మీద ఈయనకు ఫ్రెండ్ పేరు మీద చేపించుకున్నాడు. ఏది భూమి రాపించుకున్నాడు, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వీళ్ళు ఆ సమ్మతితోనే సంతకం పెట్టిండ్రు, రిజిస్ట్రేషన్ చేసిండ్రని చెప్పి తర్వాత వీళ్ళకి ఏమర్థమైందంటే రైతు బంధు పడతలేదు. రైతు బంధు ఎందుకు పడతలేదు అసలు యాక్చువల్గా రుణమాఫీ తర్వాత విషయం అనుకుంటే తెలిసింది ఏంటంటే ఈ 9 ఎకరాల భూమి కథం చేసిండు అని. సకినాల కృష్ణమూర్తి సిద్దిపేట జిల్లా కాశిరెడ్డిపల్లి మార్కండేయ గుడిలో ఒక పూజారి. ఆయన భార్య సకినాల దేవలక్ష్మి. సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్ సకినాల భాస్కర్ అనే ఒక అక్రమార్కుడు ఎంట్రీ అయ్యాడు. బంధువుని అంటూ వాళ్లతో చనువు పెంచుకున్నాడు. ఇంట్లో వాడిలా కలిసి ఉండడంతో ఆ దంపతులకి ఏ అనుమానం రాలేదు. కానీ వచ్చినవాడు ఊరికే రాలేదు. ఆ వృద్ధ దంపతుల దగ్గర 9 ఎకరాల భూమి ఉందని తెలుసుకుని వాళ్లకు దగ్గరయ్యాడు. అదే అదునుగా భాస్కర్ ఒక ప్లాన్ అమలు చేయాలనుకున్నాడు. మెల్లగా పూజారి అతని భార్యకు రుణమాఫీ చేయిస్తా అంటూ నమ్మబలికాడు. ఎలాగూ రుణమాఫీ కావట్లేదు కదా, తెలిసినవాడు, పైగా తమ బంధువే కదా అని ఇంకేమీ ఆలోచించకుండా తను చెప్పింది చేయాలనుకున్నారు. అసలే టైం కోసం చూస్తున్న భాస్కర్కి వాళ్ళ నిర్ణయంతో ఇక తను అనుకున్న ప్లాన్ మొదలు పెట్టేశాడు. ఆ వృద్ధ దంపతులను రైతు వేదిక దగ్గరికి తీసుకువెళ్లి కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. రుణమాఫీ కావాలి అంటే ఫోటోలు దిగాలని చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో ఫోటోలు దింపాడు. ఇక మీ పని అయిపోతుంది, మీకు రుణమాఫీ వచ్చేస్తుంది అనగానే ఆ దంపతులు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన 3 నెలల తర్వాత రాజు అనే వ్యక్తి పూజారికి ఫోన్ చేశాడు. మీ పేరు మీద ఉన్న భూమి వేరే వారి పేరు మీదకు మారిందని చెప్పడంతో ఆ దంపతులకు ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది, తమకు తెలియకుండా తమ భూమి ఎలా వేరే వాళ్ళకి సొంతమైంది అనేది అర్థం కాలేదు. ఇక వెంటనే వెళ్ళి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఇంకేముంది, ఆ భూమి ఎప్పుడో వేరే వాళ్ళ పేరు మీదకి మారినట్టు తెలిసింది. దీంతో గజ్వేల్లో ఉండే అశోక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారు ఆ వృద్ధ దంపతులు. అయితే 2 కోట్లు ఇచ్చినట్లు కాగితం రాసిస్తేనే మీ భూమి ఇతరులకు పోనివ్వకుండా చేస్తా అన్నాడు. సరే అంటూ కాగితం కూడా రాసేశారు. తరువాత ఈ విషయం ఊరిలో అందరికీ తెలిసి సకినాల భాస్కర్ను నిలదీశారు. కాంప్రమైజ్ అవుదాం, మీ భూమి మీకు వచ్చేలా చేస్తానంటూ మరోసారి నమ్మబలికాడు. తీరా కాంప్రమైజ్ అయిన కొద్ది రోజుల తర్వాత అసలు మీకు భూమే లేదు, ఆ భూమి వేరే వాళ్ళది అంటూ సకినాల భాస్కర్ ఉల్టా కావడంతో ఏం చేయాలో అర్థం కాని ఆ వృద్ధ దంపతులు కలెక్టర్ను ఆశ్రయించారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.